ఇప్పుడే మనం రాసిల్ చర్చ్ నుంచి కిందకు వచ్చేసి వైజాగ్ షిప్పింగ్ హార్బర్లోకి వెళ్తున్నాం అనమాట. అక్కడ గ్లోబల్గా ఉంది కదా, అక్కడ నుంచి రైడ్ తిరిగితే ఫిషింగ్ హార్బర్ అనమాట. సో చలో ఇప్పుడు ఫిషింగ్ హార్బర్ చూసేద్దాం మనం ఇక్కడ. సో ఇక్కడికి రాగానే అక్కడ నావీ షిప్ని కూడా చూడగలరు. అన్ని ఫిషింగ్ బోట్స్ ఇక్కడే ఉన్నాయి అనమాట. చిన్న షిప్లు ఉన్నాయి, అలాగే పెద్ద షిప్స్ కూడా ఉన్నాయి అనమాట. అక్కడ కాసేపు టైం స్పెండ్ చేసి ఇంకా ఆర్కే బీచ్కి స్టార్ట్ అయిపోయాం అనమాట. సో యాక్చువల్గా ఆ వైజాగ్ పోర్ట్ ఏరియా కూడా ఆర్కే బీచ్ని టచ్ చేస్తూ వెళ్తుంది అనమాట. సో నాకు తెలిసి ఇక్కడ వచ్చే జంక్షన్లో చాలా మూవీస్ కూడా ఇక్కడ తీశారనమాట. సో రోడ్ అయితే చాలా ఫ్రీగా ప్రశాంతంగా ఉందన్నమాట. సో ఒకసారి ఎట్లా అంటే మన లెఫ్ట్ సైడ్లో ఉన్న రోడ్ చూశారు కదా, అక్కడ నుంచి టాప్ నుంచి బాటంలో ఉన్న బీచ్ వ్యూ చూద్దామని చెప్పి కొంచెం ముందుకెళ్ళి మళ్ళీ తిరిగి వెనక్కి వద్దామని చెప్పి ట్రై చేసామన్నమాట. సో ఇక్కడ 2-3 పార్క్స్ ఉన్నాయి, ఆ పార్క్స్ కూడా తిరిగేసామన్నమాట. మళ్ళీ వెంటనే ఒక యూటర్న్ కొట్టేసి సేమ్ టాప్ నుంచి కింద ఉన్న బీచ్ వ్యూ పాయింట్ చూద్దామని చెప్పి మళ్ళీ టాప్కి వచ్చేసామన్నమాట. ఇది యాక్చువల్గా ఎట్లా ఉండిద్దంటే నో హోటల్ పక్క రోడ్ అనమాట. కానీ ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ చూస్తుంటే చాలా బాగుందన్నమాట. బీచ్ కూడా చాలా బ్లూ కలర్లో కనిపిస్తుంది. సో అట్లాగే కిందకి వచ్చేస్తాం. సో ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే కైలాసగిరికి ఉన్న జిప్ లైన్లోకి వెళ్దామని చెప్పి స్టార్ట్ అయిపోయాం అన్నమాట. సో ఈ వ్యూ చూసే లోపల కార్ అడ్డం వచ్చేసింది. సో వాళ్ళ వేలో వాళ్ళు వెళ్తున్నారు కదా, తప్పదు. సో అట్లాగే అక్కడ కనిపిస్తున్న బీచ్ని చూస్తూ కిందకు వచ్చేసామన్నమాట. కానీ రోడ్డు కూడా చాలా బాగుంది ఇక్కడ. సో వెంటనే కైలాసగిరిలో ఉన్న జిప్ లైన్కి వచ్చేసామన్నమాట. ఇది టాప్ వ్యూ అనమాట. ఇక్కడ నుంచి చూస్తుంటే మనం రోప్ వ్యూలో మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి మనం పైకి వెళ్తున్నాం అనమాట ఇక్కడికి. సో ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అనమాట. ఇక్కడ నుంచి బీచ్ చూస్తుంటే చాలా బాగా కనిపిస్తుంది, చాలా బ్లూ కలర్లో ఉంది. కానీ ఫస్ట్ టైం కాబట్టి చాలా ఎగ్జైట్మెంట్తో మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఫీల్ అయ్యారనమాట. కానీ ఇది వైజాగ్ వెళ్ళినప్పుడు మస్ట్ ట్రై అనమాట. ప్రతి ఒక్కరు కూడా ఈ జిప్ లైన్ ఎక్కడానికి ట్రై చేయండి. ఇది ఎట్లా అంటే పర్ హెడ్ 200 తీసుకుంటున్నారు, అలాగే చిన్నపిల్లలకి అయితే 100 రూపీస్ తీసుకుంటున్నారు. ఇక్కడ నుంచి చూస్తుంటే వైజాగ్ సిటీ వ్యూ మొత్తం కనిపిస్తుంది. సో ఇదంతా కొత్త ఎక్స్పీరియన్స్ మాకైతే, కాకపోతే చూస్తానికి చాలా బాగుంది. సో యాక్చువల్గా బై రోడ్ వస్తే ఇది ఎంట్రీ వ్యూ అనమాట. మనం జిప్ లైన్లో వచ్చాం కాబట్టి అది జిప్ లైన్. ఒకవేళ మీరు కనుక ఆ జిప్ లైన్ ఎక్కకుండా కార్ వే అనుకుంటే ఇటు రావచ్చు. సో ఈ లోపల లాక్కి ఈ బంగీ జంప్కి స్టార్ట్ అయిపోయాడు అనమాట. రెడీ అవుతున్నాడు. ఫస్ట్ అయితే ఎగ్జైట్మెంట్ అయ్యాడు, తర్వాత అయితే కేకలు పెట్టాడు అనమాట. సో ఇది చూడండి ఎట్లా చేస్తున్నాడు లక్కీ కూడా. ఫస్ట్ అయితే అటు ఇటు కొంచెం తడబడుతున్నాడు, కాకపోతే ఆయన ఫైనల్లీ సెట్ చేసుకున్నాడు అనమాట. అట్లా పైకి ఎగిరి అరుస్తూ ఉన్నాడు, ఆపండి ఆపండి అని. కానీ అక్కడ ఆపరేటర్ మాత్రం కొంచెం ఫన్ కోసం కాసేపు ఆడిచ్చాడు అనమాట. కానీ చిన్నపిల్లలకి ఈ పార్క్ చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడ చూసే స్టాల్స్, ఈ ఫోటోగ్రఫీ స్టాల్స్, కొన్ని ఐస్ క్రీమ్ స్టాల్స్, కొన్ని బొమ్మల స్టాల్స్ కూడా ఉన్నాయి. అట్లాగే ఇక్కడ కొండపైన ఉన్న చిన్న చిల్డ్రన్ పార్క్ కూడా ఉందన్నమాట. ఇక్కడ ఫ్రాక్ చూడండి ఎట్లా ఉందో. ఈ డిజైన్ చేసినోడికి చెప్పుకోవాల్సిందే, చాలా బాగా చేశాడని. సో అక్కడ నుంచి కొంచెం పైకి వచ్చేసాం అనమాట. ఇక చిన్న గార్డెన్ కూడా ఉందన్నమాట ఇక్కడ ఈ కొండపైన. సో ఇది ఎట్లా అంటే వీకెండ్లో చాలా కొంచెం రష్గా ఉండింది అనమాట. మనం కూడా వీకెండ్లో వెళ్ళాం కాబట్టి బాగుంది. యాక్చువల్గా అక్కడ చూసుకునేది గ్లాస్ బ్రిడ్జ్ అనమాట, అది ఇంకా ఓపెన్ చేయలేదు. ఈ రోప్వే ట్రై చేసేసాం. ఒకవేళ ఆ రోప్వే కనుక చూడాలనుకుంటే మన యూట్యూబ్ షార్ట్లో ఉందన్నమాట, ఒకసారి ట్రై చేయండి. అది పర్ హెడ్ 300 తీసుకున్నాడు. సో 2 వే, ఒకటి ఆపోజిట్ ఒకటి రిటర్న్. అండ్ ఫైనల్లీ మనం ఇంకా రిటర్న్ అయిపోయాం అనమాట అక్కడ నుంచి. సో ఇప్పటి నుంచి ఎక్కడికి వెళ్తున్నామంటే మన ఆర్కే బీచ్ దగ్గర ఉన్న ఏరోప్లేన్ మ్యూజియంకి వెళ్దామని చెప్పి స్టాప్ అయిపోయాం. ఈ లోపల సన్సెట్ కూడా సెట్ అయిపోతుంది. అట్లాగే కాసేపు అక్కడ కొండపైన కాలక్షేపం చేసి మళ్ళీ తిరిగి కిందకు వచ్చేస్తున్నాం అనమాట. ఇది రోడ్ వే అనమాట. యాక్చువల్గా మీరు ఒకవేళ జిప్ వే వద్దనుకుంటే యూ కెన్ గో విత్ ఎ రోడ్ వే. రోడ్ వేలో కూడా వెళ్ళొచ్చు మీరు. సో ఇక్కడ నుంచి అయితే చాలా బాగుంది.